హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా అండి. ఎగ్ మంచూరియా మంచూరియాలో టాప్ అండి. అంత బావుంటుంది. వెజ్ మంచూరియా కంటే, చికెన్ మంచూరియా కంటే ఎగ్ మంచూరియా ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ఎగ్ మంచూరియా స్పెషల్ ఏంటంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. అంత బావుంటుంది. ఈ మధ్యన ఎగ్ మంచూరియా అనగానే వెజ్ మంచూరియాలో కోడిగుడ్డు కలిపేసి ఇస్తున్నారు. అలా కాదండి. ఇది సరైన పద్ధతి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. చేసిన తర్వాత మాత్రం మీరు ఇంత బావుంటుందా అంటారు. సింపుల్‌గా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తానండి. ఫస్ట్ అయితే 2 ప్లేట్లకు తీసుకున్నాను. 2 ప్లేట్లకొచ్చేసి ఒక 5 గుడ్లు తీసుకున్నాను. 5 గుడ్లలో కొంచెం నిమ్మకాయలేసేయాలండి. నిమ్మకాయ రసం పిండిని వేసేయాలి. గుడ్డు పొట్టు బాగా వస్తుంది. ఇంకొకటి గుడ్లు మాత్రం పాతవి తీసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేయాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసేయాలి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఎల్లిగడ్డ స్ట్రీట్ స్టైల్ కాబట్టి కొంచెం రెస్టారెంట్లో అయితే సన్నగా వస్తుంది కటింగ్. స్ట్రీట్ స్టైల్ కాబట్టి కాస్తే కొంచెం లావుగా కట్ చేసేయండి. ఆ తర్వాత నీట్గా పొట్టు తీసి ఎల్లిగడ్డ. ఆ తర్వాత మైదా కార్న్ పౌడర్ వేసుకోవాలండి. నేను చెప్తానండి 2 ప్లేట్ల కొలత. కార్న్ పౌడర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూను, మైదా వచ్చేసి 6 నుంచి 7 టేబుల్ స్పూన్ తీసుకోండి. అందులో వచ్చేసి టెస్టింగ్ సాల్టు అంటే అర స్పూన్ అండి. ఆ తర్వాత వచ్చేసి వైట్ పెప్పరు, వేసేసి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గుడ్డు తీసుకోండి. ఒక అరగుడ్డు వరకు వేసేయండి. ఇందులో ఒక అరగుడ్డు వరకు చిన్నగా వేసేయండి. మొత్తం గుడ్డు మొత్తం పడకుండా చూసుకోండి. అందుకే నేను చిన్న హోల్ పెట్టి అందులో అలా వేస్తున్నాను. ఒక అరగుడ్డు వరకు మొత్తం వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. టెస్టింగ్ సాల్ట్, వైట్ పెప్పరు అంతేనండి. ఇందులో ఏం అవసరం లేదు, సరిపోతాయండి ఇందులో మసాలాలు. ఆ తర్వాత ఇది కలిపిన తర్వాత కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని పట్టి మనం ఇంకా మైదా పడతా కార్న్ పౌడర్ పడతా చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనకి 5 గుడ్లు అనేది అందులో మునగాలి. కోటింగ్ అనేది కాస్త టైట్ ఉండాలండి. మనం గుడ్డుకు ఖచ్చితంగా కోటింగ్ ఇస్తాం కాబట్టి కోటింగ్ అనేది కాస్త టైట్గా ఉండాలి. మరీ లూజ్ ఉంటే ఎగ్ మంచూరియా అనేది చాలా పర్ఫెక్ట్గా రాదు. అందుకే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను, కోటింగ్ అనేది అంత గట్టిగా ఉండాలి. అంత గట్టిగా ఉంటే చాలా బాగా వస్తుందండి కోటింగ్ అనేది. ఆ తర్వాత గుడ్డు కట్ చేసే విధానం చూడండి. ఇప్పుడు వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయాలి. మొత్తం 8 ముక్కలుగా ఉండేటట్టు చూసుకోండి. మరీ లావు కాకూడదండి, మరీ చిన్న కాకూడదు. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి క్లియర్గా. అందుకే మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎగ్ మంచూరియా అనేది పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నాది పూర్తి గ్యారంటీ. ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని నిల్వ ఉంచాల్సిన అవసరం లేదండి. పక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఎగ్లో ఉడకబెట్టేప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి ఇది వెంటనే వేసుకోవచ్చు మనం. ఇలా కలుపుకొని కోటింగ్ చూస్తున్నారు కదా మీరు, ఎంత టైట్గా ఉందో అంత టైట్ ఉండాలండి కోటింగ్ మాత్రం. అంత టైట్ ఉంటే ముక్కకు బాగా పడుతుంది కోటింగ్ అనేది. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి. ఇంకొక విషయం, ఆయిల్ కాగిన తర్వాతనే వేసేయాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఎగ్ మంచూరియా వేసేయాలి. చల్లగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు. ఇలా ఒక్కొక్క పీస్ వేసేయాలి. 2 పీసులు మాత్రం అస్సలు వేయొద్దండి. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. ఎగ్ మంచూరియా పేలుతుంది కొన్ని సార్లు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచూరియాలో ఎల్లో సోన్ అనేది ఖచ్చితంగా పేలుతుంది. అందుకే కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి మీరు. కాకపోతే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ముక్క మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉంది. అంటే ఈ స్టైల్లో ఉంటే సరిపోతుందండి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వస్తే మాత్రం ఎగ్ మంచూరియా అనేది అయిపోయినట్టు. స్ట్రీట్ స్టైల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కోటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు తడక ఎలా చేయాలో చూపిస్తాము. ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత, మ్యాక్సిమం పల్లి ఆయిల్ యూజ్ చేయకండి.
ఆ తర్వాత అందులో వచ్చేసి మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఎల్లిగడ్డ వేసుకోవాలండి. ఎల్లిగడ్డ వేసుకొని అది కొంచెం మగ్గాలి. ఈ రెండు మాత్రం కొంచెం మగ్గిన తర్వాత సింపుల్ అండి, చాలా సింపుల్. మీ దగ్గర టొమాటో సాస్, చిల్లీ సాస్ ఉంటే చాలు. ఆ తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ మరీ ఎక్కువ తీసుకోవద్దండి. వాటర్ ఎక్కువ తీసుకుంటే కోటింగ్ అనేది ఊడిపోతుంది. అందులో 1 టేబుల్ స్పూను సాల్ట్, కారం, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు, ఒక అర టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్టు, ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, ఇవేనండి. ఇవి కలుపుకోవాలి. మసాలాలు అయిపోయాయి. తర్వాత సాసులు కూడా చెప్తాను. కొంచెం టొమాటో సాసు, అంటే ఒక 10 ml టొమాటో సాసు, తర్వాత మళ్ళీ 10 ml చిల్లీ సాసు, ఆ తర్వాత వచ్చి సోయా సాస్ అండి. మనము ఎగ్ మంచూరియాలో కొంచెం బ్లాక్ వస్తుంది అంటాం కదండి, ఈ సోయా సాస్ వల్లే బ్లాక్ వచ్చేస్తుంది. సోయా సాస్ కూడా లైట్గా వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మీరు తడక అనేది చెక్ చేసుకోవచ్చండి, ఎంత టైట్ ఉందో అలా ఉండాలి. లూజ్ మాత్రం అస్సలు ఉండొద్దండి. లూజ్ ఉంటే ఏమవుతుందంటే ఎక్కడికక్కడ ఊడిపోతుంది. గుడ్డు ఒక సైడ్ అవుతుంది, కోటింగ్ ఒక సైడ్ అవుతుంది. దానివల్ల ఎగ్ మంచూరియా అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్ రాదండి. ఇలా వేసేసి గంట పెట్టి తిప్పొద్దండి. గంట పెట్టి ఎక్కువ తిప్పకుండా నిదానంగా ఇలా ఇలా అంటుండాలి. గంట పెట్టి తిప్పితే కోటింగ్ అనేది ఊడిపోతుందండి. అందుకే నిదానంగా, ఎంత నిదానంగా అంటే అంత నిదానంగా. మీకు రాకపోతే చిన్నగా అస్తం కానీ ఏదైనా చిన్న గరిటె తీసుకొని నిదానంగా తిప్పండి. కోటింగ్ అనేది ఊడిపోవద్దు. కోటింగ్ అనేది ఊడిపోతే మనం చేసేది మొత్తం స్పైల్ అయిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్ అండి ఎగ్ మంచూరియా అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫుడ్లో కామెంట్ చేయండి. ఇంకా చైనీస్లో కానీ మీరు బిర్యానీలో కానీ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుందండి. మీరు ఏ ఫుడ్ నేర్చుకోవాలనుకున్నా, మీరు ఎక్కడో దగ్గర ఒక ఫుడ్ తిని ఉంటారు, అది చాలా బాగుంటుంది, కానీ ఇంట్లో చేస్తే సరిగా రాదు. అలాంటి వారు మాత్రం నా వీడియోలు మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మీరు ఏ బిర్యానీ నేర్చుకోవాలన్నా కూడా, ఏ ఫాస్ట్ ఫుడ్ నేర్చుకోవాలన్నా కూడా, భోజనాలలో కూడా అన్ని వీడియో చెప్తాను. జస్ట్ మీరు కామెంట్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందండి. చూడండి, ఎగ్ మంచూరియా అనేది ఎంత సింపుల్గా చేయొచ్చో మీకు క్లియర్గా చెప్పాను. ఇంకా చైనీస్లో మీకు ఏం కావాలి అనేది కూడా నా కామెంట్ చేయండి. ఒక్కటండి, వీడియోకు మాత్రం లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఇంకా ఇలాంటి టిప్స్ ఏది ఉన్నా సరే కానీ మీకు అన్నీ చెప్తాను. ఎగ్ మంచూరియా చేయండి, నా మాట నమ్మండి, చాలా అంటే చాలా బాగొస్తుంది. సింపుల్గా అయ్యేటట్టు చెప్తానండి, ఏ ఐటమ్ అయినా సరే కానీ. మీకు అది కూడా నేను చాలా సింపుల్గా చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.